వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ డబ్బులు పేరు బాగా సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతనికి ఒకటే దిగులు వాళ్ళ నలుగురు పిల్లల గురించి. వాళ్ళు పుట్టుకతోనే ధనవంతులు కావడం వలన వాళ్ళకి చదువు అబ్బలేదు. ఇతరులంటే నిర్లక్ష్యం వారిలో వారికి కూడా పడదు. ఆ వర్తకుడికి వయసు పైబడేసరికి ఆరోగ్యం క్షీణించింది. వాళ్ళ పిల్లల కోసం ఆలోచిస్తూ ఇంకా బాగా క్షీణించింది. అప్పుడు ఆ నలుగురు పిల్లల్ని కట్టెలు తీసుకురమ్మని చెప్పాడు. ఆ కట్టెలని ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టె ఇచ్చి విరచమన్నాడు. నలుగురు విరిచారు. మళ్ళా 2 ఇచ్చి విరచమన్నారు. కొంచెం కష్టంగా విరిచారు. 4 ఇచ్చి విరచమన్నారు. కానీ కష్టమైంది. ఎవరు విరవలేకపోయారు. అప్పుడు నలుగురిని కలిసి విరవమన్నాడు. అప్పుడు విరిచారు. అప్పుడు చెప్పాడు, ఐక్యమత్యమే మహాబలమని. తనంతరం కూడా మీ నలుగురు ఇలాగే కలిసి ఉండాలని ప్రమాణం చేయించుకున్నాడు. వాళ్ళ నలుగురు కూడా ఆలోచించుకొని ప్రమాణం కూడా చేశారు. నీతి ఏంటంటే ఐక్యమత్యమే మహాబలం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీర్తిశ్రీ క్రియేషన్స్. థ్యాంక్ యూ.